ముస్లిం అమ్మాయివి నువ్వు ఏం చేస్తావ్ అన్నారు. నేను కానిస్టేబుల్ అయ్యాను అంటూ స్టేజీపై యువతి ఎమోషనల్. నా పేరు షేక్ గన్లూర్ హాఫిజూన్, వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి. యాక్చువల్ గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్ లో పంపించడానికి తల్లిదండ్రులు గాని పెళ్ళైనాక హస్బెండ్ గాని చాలా భయపడుతుంటారు. కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను. చాలా మంది అంటారు ముస్లిం అమ్మాయివి నువ్వేం చేయగలవు, అది కూడా మ్యారేజ్ అయింది 28 years, నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్ లో, ఏదైనా చెయ్యాలంటే బీఈడ్ ఒక్కటే ఉంది, నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు. సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబడ్డాను. అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయండి చాలు. పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదొక్కద్దు ప్లీజ్. ఇదొక్కటి మీకు చెప్తున్నాను. మీ భర్తకి అభినందనలు. ఆ అమ్మాయి మనోభావాలు విన్నారు. మామూలుగా ఆడపిల్లల్ని చదివించాలంటే శ్రద్ధ ఉండదు. అందులో ముస్లిం ఆడపిల్లని పోలీస్ శాఖకు పంపించాలంటే అసలే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు భర్త తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆశీర్వదించారంటే శబాష్, వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసి ఆడబిడ్డల్ని పంపించేసి వాళ్ళ యొక్క మనో ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ కోరికలను చంపేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ పని చెయ్యొద్దని తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తూ యువతకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. వయసు అయిందనో లేకుంటే ఇంకొక సమస్య వస్తుందనో ఆపద్దండి, ప్రతి ఒక్క దానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారని యువతకు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇచ్చిన ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి, అన్ని అడ్వర్స్ కండిషన్ లో విజయాన్ని సాధించిన వారే నిజమైన విజేతలు. అలాంటి అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జమ్మూ కాశ్మీర్ కు చెందిన అకీబ్ నబీ ధర్ని ఐపీఎల్ మినీ వేలంలో ఢిల్లీ రూపాయి 80.40 కోట్లకు కొనుగోలు చేసింది. అకీబ్ దేశవాళీ క్రికెట్ లో విశేషంగా రాణించాడు. ఈ సీజన్ సయ్యద్ ముస్తాబ్ అలీ టోర్నీలో 7 మ్యాచ్లో 7.41 ఎకనామీ రేట్ తో 15 వికెట్లు పడగొట్టాడు. 2025-26 సీజన్ లో రంజీ ట్రోఫీలో 9 ఇన్నింగ్స్ లో 29 వికెట్లు పడగొట్టాడు. 3 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి జమ్మూ కాశ్మీర్ నాకౌట్ దశకు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. వెకేషన్ కు ఫిలిప్పీన్స్ వెళ్లిన బ్రిటన్ సిటిజన్ యాండీ మెక్కోనెల్ తెలియకుండా అత్యంత విషపూరితమైన ఆక్టోపస్ ను చేతిలో పట్టుకున్నారు. బ్లూ రింగిడ్ ఆక్టోపస్ విడుదల చేసే టెట్రోడాక్సిన్ నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి పక్షవాతం వస్తుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయితే అదృష్టశాత్తు అది విషాదాన్ని విడుదల చేయలేదన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. గూగుల్ మ్యాప్స్ నమ్మకంతో నదీ తీరానికి చేరిన లారీ. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకున్న లారీ డ్రైవర్ భాష వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల వద్ద కృష్ణానది ఘాట్ కు చేరాడు. టర్న్ మిస్ కావడంతో నది వైపు వెళ్లగా అప్రమత్తమై వాహనం ఆపడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు జేసీబీ సహాయంతో లారీని రోడ్డుపైకి తీసుకొచ్చారు. కేపీహెచ్బీ సాయినగర్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. ర్యాగింగ్ వల్లే తన కొడుకు చనిపోయాడని తల్లి ఆవేదన. కాలేజీ హాస్టల్లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు. ఈ కాలేజీలో హైదరాబాద్ విజ్ఞాన కాలేజీలో మా తమ్ముడు కొడుకుని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినామండి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లగాడు మంచి చురుకు ఉండే, 10th క్లాస్ కూడా మంచి మార్కులు వచ్చినాయి. మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీసీగా జాయిన్ చేసినాం. పిల్లగాడు చురుగ్గా ఉండేది, మంచిగా చదువుకున్నాడు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉన్నారు, సీనియర్స్ లేరు, మీరు జాయిన్ చేయండి చెప్తే జాయిన్ చేసినాం సార్. ఆ తర్వాత సీనియర్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ సీనియర్స్ వల్ల పిల్లగాడు చెప్తా ఉన్నారు ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉంది, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు చూడని చెప్తా ఉన్నాడు సార్. ఎన్నిసార్లు మేనేజ్మెంట్ చెప్పినా ఎలాంటి పట్టింపు లేదు సార్. చాలాసార్లు చెప్పిన మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన పిల్లగాడిని తీసుకుని పోవాలన్నా ఏమన్నా
అడ్మిషన్ అయితే తీయట్లే కానీ ఫీజులు మాత్రం ముందే వసూలు చేస్తాం సార్. రాత్రి అనుకోకుండా జరిగిందనేసి మా తమ్ముడికి ఫోన్ రావటంలో మేము రాత్రి హుటాహుటిన ఇక్కడ హైదరాబాద్ 2:30కి వచ్చినాం సార్. రాత్రి నుండి వచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇక్కడనే ఆపుతాంలే కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కూడా వచ్చిన దాఖలాలు లేవు సార్. పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు? హాస్టల్ ఇక్కడ ఉన్నాడా లేకుంటే మార్చిలో ఇక్కడ గాంధీ హాస్పిటల్ అయితే ఏ హాస్పిటల్ పెట్టారు మాకు చూపెట్టంటే చూపెట్టే వాళ్ళే లేరు సార్. రాత్రి నుండి ఏమీ లేకుండా మేము బాధపడుతూ ఇక్కడే ఉన్నాము కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు సార్. ఈ కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినాం మేము. సీఏ గారికి చెప్పాను, సీఏ గారు మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడ పెట్టారు, మాకు తెలియకుండా పంపడానికి కారణం ఏంది, మావాడు ఏం చేసిండు, ఏం చేశారు, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇది చేయడం కారణం ఏంది సీఏ గారిని రాత్రి నుండి అడుగుతూనే ఉన్నాం సార్. పిల్లగాడికి ఆయన రెడ్డి అని ఉన్నారు, గోపాలరెడ్డి సార్కి ఒక్కసారి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసిన దాదాపు మేము అందరం కలిసి 100 సార్లు చేసి ఉంటాం. రింగ్ అయితే కానీ తీయలేకపోతాను సార్. ఇప్పుడు దాకా రాత్రి నుండి వచ్చిన వాళ్ళు మాకు ఇక్కడ ఎవరు లేరు, దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈ కాలేజీ ముందు ఉన్నాము. ఇప్పటికే సీఏ గారికి చెప్తూనే ఉన్నాను, సీఏ గారు కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, మా పిల్లగాడు ఎక్కడుండో మాకు ఒప్పచెప్పండి, మా పిల్లగాడు ఎక్కడుండో మాకు ఒప్పచెప్తే మా పిల్లగాడిని తీసుకొని పోతామని ఎన్నిసార్లు చెప్పినా సీఏ గారు కూడా వస్తారని ఇప్పుడే కాలయాపన చేయడం జరుగుతూ ఉన్నాయి సార్. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇదే మా అబ్బాయి కాదు సార్, ఎక్కడైనా ఉన్న పిల్లగాడు మనం ఏ తల్లిదండ్రులైనా కూలీ చేసిన నాలి చేసిన పిల్లగాడు మంచి చదువుకోవాలి, భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతోనే పెడతా ఉంటాంలే కానీ సార్ ఈ విధంగా జరగడం తల్లిదండ్రుల యొక్క రోజున ఇక్కడ ఉన్న వాళ్ళ జనము చూడలేక చాలా బాధపడతాను సార్. ఒకడే కొడుకు, ఆ కొడుకుని ఏంటంటే తల్లిదండ్రులు చదువుకొని మంచి ప్రయోజనం చేద్దామని ఆశ పెట్టుకొని ఈ విధంగా పంపిస్తూ ఉంటే కాలేజీ యాజమాన్యం అనేది ఈ విధంగా చేసి పిల్లల్ని ఈ విధంగా అన్యాయం చేయడం అనేది చాలా దారుణం సార్. ఇదేమో పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు నిరసన. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఈడీ, సిబిఐ వంటి స్వతంత్ర సంస్థలను బీజేపీ తన స్వార్థానికి వాడుకుంటోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేవని కోర్టు పిటిషన్ కొట్టేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనలేక బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతోందని, వాటిని ప్రజల ముందు తేట తెల్లం చేస్తామని చామల హెచ్చరించారు. ఈరోజు మకర్ద్వార్ ముందు సత్యమేవ జయతే ఏదైతే బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలను కూడా వారి అవసరానికి వాడుకుంటుందో అనడానికే ఈరోజు మా యొక్క ఈ యొక్క ప్రొటెస్ట్ నిదర్శనం. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారికి ఏ సంబంధం లేదు నేషనల్ హెరాల్డ్ స్కీమ్లో అని చెప్పినా కానీ వినకుండా ఈడీ తీసుకెళ్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలాలు చేసింది. కోర్టు వారిని బుజ్జగించి అసలు ఏమీ ప్రూఫ్స్ లేని కేసుని ఎందుకు తీసుకొచ్చిరని చెప్పి నిన్న కొట్టివేయడం జరిగింది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక కంటిన్యూగా ఎన్నికలలో పవర్లో ఉండాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ఈరోజు ప్రపంచానికి తేట తెల్లం చేయడానికి ఇక్కడ ప్రదర్శన చేసినాం. ఇరాన్లోని హోర్మోజ్ ద్వీపంలోని సాహెల్ సోర్ఖ్ ఎర్రటి బీచ్ వద్ద కురిసిన భారీ వర్షాల కారణంగా అద్భుత దృశ్యం ఆవిష్కరమవుతుంది. వర్షపు నీరు బీచ్లోని ఎర్రటి మట్టిని ఐరన్ ఆక్సైడ్ సముద్రంలోకి తీసుకురావడంతో తీరం వెంబడి రక్తం రంగులో ఉండే కెరటాలు ఎగిసిపడ్డాయి. పర్యాటకులకు అబ్బుపరిచిన ఈ అరుదైన బ్లడ్ రెయిన్ లాంటి దృశ్యం నేలలోని హెమిటైట్ ఖనిజం వల్ల ఏర్పడింది. నాడు బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే సేఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్ నేడు అసమర్థ అరాచక కాంగ్రెస్ పాలనలో క్రైమ్ సిటీగా మారింది. హోంశాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్. నగరంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయిలు దొరకడంతో మత్తులో హత్యలు, బెదిరింపులు, దాడులు, కిడ్నాప్లతో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్. ఈడీ కేసులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను బీజేపీ అణిచివేస్తుంది. శ్రీ జగదీశ్వరరావు గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు రేస్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే తీర్పు ఇచ్చిందో నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని రాజకీయ కక్షతో వారిని ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఏదైతే చర్య చేపట్టిందో దాన్ని కోర్టు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఛార్జ్షీట్ ని నిరాకరించడం జరిగింది. ఇది స్వాగతించవలసిన విషయము. సత్యం ఏ రోజు కూడా గెలుస్తుందనడానికి ఈ రోజు నిదర్శనం.
సత్యమేవ జయతే అనేది ఈరోజు కోర్టు నిరూపించబడింది. పిఎల్ఎంఏ కేసు కింద ఎఫ్ఐఆర్ ఉండాలనేది కాగ్నిజెన్స్ అఫెన్స్ తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. ఇది మూడో వ్యక్తి చేసిన కంప్లైంట్ పైనే కేసు రిజిస్టర్ చేసిరని చెప్పి కోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. నేషనల్ హెరాల్డ్, నవజీవన్, క్వామి ఆవాజ్, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ పత్రికలకి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర ఉద్యమకారులని మోటివేట్ చేయడానికి, బ్రిటిష్ వాళ్ళు భారతీయుల పైన చేసే అన్యాయాలు అక్రమాలని ప్రజలకు తెలియజేయడానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఎడిటర్ ఇన్ఛార్జ్గా ఉండి ఆ రోజున నడిపించిన పత్రికలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2008 వరకు కూడా చేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అది మూతబడిన తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళందరినీ కూడా స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ పత్రికని 2016లో డిజిటల్ రూపంలో తీసుకురావడం జరిగింది. కానీ ఈ పత్రిక ఉన్న వాస్తవాలు తెలియజేస్తే మోడీ గారికి, మిగతా వారికి కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వారు ఒక తప్పుడు కేసుని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో లాంచ్ చేపించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు ఈడీ అనే సంస్థ ఒక నిష్పక్షపాతంగా ఇండిపెండెంట్గా ఉండాల్సిన సంస్థ. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, అమిత్ షా గారు వచ్చిన తర్వాత సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని, ఈడీని అడ్డం పెట్టుకొని ప్రజా గొంతుకులని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అయినా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఊరుకోకుండా ప్రజా వాయిస్ని ఇలా భారతదేశంలో బలంగా వినిపిస్తున్నారు. ఈరోజు ఒక గొప్ప దినం. ఈడీ కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రివెంటివ్ మనీ లాండరింగ్ కేసులో ఎఫ్ఐఆర్ లేనిది కేసు నిలబడదు. ఎఫ్ఐఆర్ ఇంతవరకు కూడా కట్టలేదంటే ఈ కేసులో ఏమీ లేదని చెప్పి వారికి కూడా తెలుసు. అసోసియేట్ జనరల్ నుండి ఎప్పుడైతే యంగ్ ఇండియాకి మేము మార్చడం జరిగిందో ఆ ఆస్తులు కానీ లేకపోతే దాంట్లో లాభాలు కానీ ఎలాంటి పంచుకునే అవకాశం లేదు. ఈ రోజు కూడా ఎవరైతే యంగ్ ఇండియాలో ఉన్నారో వారికి ఒక డివిడెండ్ కానీ లేకపోతే ఒక ఇన్కమ్ కానీ ఎలాంటి జరగలేదు, ఎలాంటి ప్రాపర్టీస్ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది అనేది మామూలు వ్యక్తులకు కూడా అర్థమవుతుంది. కానీ కావలసుకొని మోడీ ప్రభుత్వం ఈ ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని, సిబిఐని అడ్డం పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి ఇవాళ కోర్టు కూడా దీన్ని కాగ్నిజెన్స్ అఫెన్స్ కింద తీసుకోవడానికి నిరాకరించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పంజాబ్లోని లుధియానాలో ఉన్న కిద్వాయ్ నగర్లో బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగల దోపిడీ ప్రయత్నం విఫలమైంది. స్కూటర్ పై వెళ్తున్న మహిళల వద్ద దొంగతనానికి ప్రయత్నించగా ఆ మహిళలు ధైర్యంగా ప్రతిఘటించారు. ఊహించని ప్రతిఘటనతో దొంగలు వెంటనే పారిపోయారు. ఈ సంఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.